ఈ రోజు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి వారిని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ నవంబర్ నెలలో మేష రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? కనుక మనకి ఈ యొక్క 2025 సంవత్సరంలో మనం చూసినట్టయితే కనుక ద్వాదశ రాశుల వారు అందరికీ కూడా కొంతమేర మిశ్రమ ఫలితాలు, కొంతమేర శుభ ఫలితాలు అనేది మనం చూస్తూ వచ్చినాము. ఎందుకంటే అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా మార్పు జరగడం వలన ఈ యొక్క గ్రహ మార్పిడి వలన రాశులు అన్నిటికీ కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. దాంట్లో ఒకటి ద్వాదశ రాశిలో ఒకటి మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ 2025 సంవత్సరం నవంబర్ మాసం, ఈ నవంబర్ మాసం అనగానే కార్తీక మాసం కూడా ఒకటి చొరబడి ఉంది కాబట్టి కార్తీక మాసం, నవంబర్ మాసం, శీతాకాలం ఇవన్నీ కూడా మేషరాశి వారికి అదృష్టం అని చెప్పవచ్చు. ఒక మేర ఏంటంటే కొన్ని రాశుల వారికి కొన్ని మాసాలు బాగా కలిసి వస్తాయి. దాంట్లో మేషరాశి వారికి ఈ నవంబర్ ఒకటి, జూలై ఒకటి, ఫిబ్రవరి ఒకటి, అంటే ఈ సంవత్సరం మొత్తంలో ఈ రాశుల్లో వారికి ఈ మాసాలు బాగా కలిసి వస్తాయి. దాంట్లో ఇప్పుడు ఇది నవంబర్ కాబట్టి నవంబర్ మాసంలో మేషరాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఒకటి అందులోనూ ముఖ్యంగా వ్యాపారస్తులకైతే బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. అంటే పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ పెట్టుకుంటే అది వరితే నష్టం అయితే పోతుంది. అలానే ఏదైనా సొంతగా వ్యాపారాలు చేసుకోవాలంటే కనుక జంతు పరిశ్రమలు కానివ్వండి. జంతు పరిశ్రమలు అంటే ఇక్కడ మనకు ఉత్తరప్రదేశ్ నుంచి అన్నీ తీసుకుపోయేసి దక్షిణ ప్రదేశ్లో మొత్తం కట్ చేసేసి దాన్ని కొవ్వు అమ్మడం కాదు. జంతువు అంటే కూడా దానికి బీఫ్ అమ్మడం కాదు, వాటిని పెంచి పోషించి వాటి నుంచి వచ్చే ఉత్పత్తులు అమ్ముకొని బతికేది వాటికి పాల ఉత్పత్తులు పెట్టి వ్యాపారాలు వీరికి చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పొచ్చు. మరొకటి ఏంటంటే 12వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు కావచ్చు, అలానే మిథున రాశిలో ఉన్నటువంటి ఒక గురువు ఏదైతే ఉందో కర్కాటక రాశిలో రావడం జరుగుతూ ఉంది. ఇది అక్టోబర్ 18వ తారీఖు నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా. అందుకని ఈ 65 రోజుల పాటు కూడా గురువు మార్పిడి వలన వీరికి ఇంకొంచెం అద్భుతమైన ప్రతిఫలాలు ఉంటాయని చెప్పొచ్చు. ఎవరైనా విదేశానికి వెళ్ళాలనుకున్నా, చదువుకి ఏదైనా పరీక్షలు అంటే పోటీ పరీక్షలు ఏదైనా రాయాలనుకున్నా కూడా వీరికి అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా కూడా మేషరాశి వారికి అన్ని రంగాల్లో ఉంటేవారు ఉంటారు. వీరికి కోపదయతనం ఎక్కువగా ఉంటుంది, కానీ కొంచెం మౌనవ్రతంగా పాటిస్తే చాలా బాగుంటుంది ఈ మాసం వరకు కూడా. ఇంకా వీరికి ఏ రంగంలో ఉన్నటువంటి మేషరాశి వారికైనా సరే కొన్ని పరిహారాలు చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మరొక విషయం ఏంటంటే కనుక ఏ రాశిలో ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా మేషరాశి వారికి ఈ నరదిష్టి నరఘోష అనేది ఎక్కువ కనిపిస్తుంది, పితృదోష కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది కార్తీక మాసం కాబట్టి ఈ కార్తీక మాసంలో ఏదైనా వారికి సముద్ర తీరం కానీ నదీ తీరం కానీ ఉంటే కనుక సమీప దూరంలో అక్కడికి వెళ్ళి కనుక ముక్కు మూసుకొని మునగాలి. ముక్కు మూయకపోతే వీరిపోతారు కాబట్టి ముక్కు మూసుకొని ఒక 3 సార్లు మునక వేసేసి ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత ఏదైతే బట్టలతో స్నానం చేస్తారో ఆ బట్టలు కూడా ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత ఆ స్నానం చేసిన తర్వాత ఆ బట్టలు కూడా అందులో వదిలేసేసి వీరు ఏదైనా ఆలయంలోకి వెళ్ళేసి 2 ఒత్తులతో మట్టి ప్రమిదలో ఆవు నేతితో దీపారాయణ చేస్తే కనుక వీరికి ఉన్నటువంటి పితృదోషాలన్నీ కూడా కొంతమేర పటాపంచలేలాకి అవకాశం కనిపిస్తుంది. అలానే ఏదైనా గురువారం, శుక్రవారం రోజున కనుక ఏదైనా దత్తాత్రేయ స్వామి కానీ, సాయిబాబు కానీ, ఆంజనేయ స్వామి గుడిలో కానీ వీరు ఏదైనా పులిహోర చేసి నైవేద్యం పెట్టినట్టయితే ఈ మాసం మొత్తం కూడా వీరికి చాలా బాగుంటుంది. అలానే ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం కానీ, వనభోజనాల్లో పాల్గొనడం కానీ చేస్తే వీరికి ఉన్నటువంటి ఏదైనా నరదిష్టి నరఘోష ఆ శత్రుభయం కూడా వీరికి తొలగేలా ఉంటుంది. ఆర్థిక సమస్యలు కూడా మెరుగుపడతాయి అన్నమాట. ఇలాంటి పరిహారాలు చేసుకోవచ్చు. అలానే రాశిలో ఉన్నట్టుగాను జాతకంలో ఉన్నట్టుగాను జరగట్లేదు ఎవరికైనా అనుకుంటే కనుక ఖచ్చితంగా వారైతే మాత్రము ఏదైనా గురువుని సంప్రదించాలి. వారి మీద ఏదైనా తెలిసిన వారో తెలియని వారో ఏదైనా వారికి చెడు చేయొచ్చు. వారు ఎదిగేటటువంటి తత్వానికి వీరి మనస్తత్వానికి ఏదైనా చెడు చేసి కించపరచవచ్చు, ఏదైనా చెడు చేసి వాళ్ళని దిగజార్చవచ్చు. కాబట్టి అన్ని జాతకం ఉన్నట్టుగానే కుదరదు, అన్ని జాతకం ఉన్నట్టుగానే జరగదు. కాబట్టి ఎప్పుడైనా ఒకసారి 3 మాసాలు 4 మాసాలకు ఒకసారి అయినా సరే గురువుని సంప్రదిస్తే వారికి ఏదైనా చెడు క్రియలు జరిగినాయా లేదా చూసుకొని దానికి పరిష్కార మార్గం చూపిస్తే అప్పుడు జాతకంలో ఉన్నట్టుగా జరుగుతుంది. అందరికీ అష్టదిబ్బందన అనేది ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా తొలగిపోయిన తర్వాత వీరికి బాగుండేదానికి అదృష్టం ఉంటుంది. కాబట్టి ఏదైనా గురువుని సంప్రదిస్తే చాలా మంచిది. ఈ రాశి వారు ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు ఈ నవంబర్ మాసం మొత్తం, కార్తీక మాసం మొత్తం కూడాను. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.